హే గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో వ్లాగ్ స్టార్టింగ్లోనే మా జోయి గుడ్ మార్నింగ్ అంటుంది. సే గుడ్ మార్నింగ్ జోయి, కదా చెప్పవా? ఇక్కడ వచ్చినా గుడ్ మార్నింగ్ చెప్పడానికి. గుడ్ మార్నింగ్ అల్లు. అచ్చా, మా జోయి హగ్ చేసుకోమంటే చేసుకుంటారు, చూపిస్తాను మీకు. జోయి సిట్ సిట్, జోయి సిట్ సిట్, కూర్చో జోయి కూర్చో. హగ్ జోయి, హగ్ హగ్ చేసుకో మమ్మీని హగ్ చేసుకో. వెరీ గుడ్ గర్ల్, మెల్ల వచ్చా. చోలు చోలు చోలు. సార్ నేను పోతలేను ఏడికి, గుమి పోతలేను. నేను గుమి పోయినప్పుడు నేను తీసుకెళ్తా. సో హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఆల్రెడీ మా జోయి వ్లాగ్ స్టార్ట్ చేసేసింది. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే 2 years బ్యాక్ అంటే షూట్ 10th రాసినప్పుడు బాబాకి మొక్కిన మంచి మార్క్స్ వస్తే బాబాకి మంచి దండ వేస్తా అని. సో రేపు పౌర్ణమి, సో కథ చేయించుకుంటున్నాము అక్కడే గుడిలో. సో ఇది అది రెండు ఒకటేసారి అయిపోతుందని ప్లాన్ చేసినాం అన్నట్టు. సో లెట్స్ గో అండ్ గెట్ ద అంటే దండ వేస్తాం కదా ఎట్లాగో అని, డ్రెస్ కూడా వేద్దామని అనుకున్నా. సో బాబాకి డ్రెస్ దండ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసిన నేను డైరెక్ట్ బాబాకి. అంటే బాబా విగ్రహం పెద్దగా ఉంటుంది కదా, సో ఎవరైతే అక్కడ రెగ్యులర్గా వాళ్ళకి రోజు అంటే ఎవ్రీడే వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళతోనే డీల్ చేసి డైరెక్ట్ దండ ఆర్డర్ ఇచ్చేసిన. సో ఇప్పుడు మనం డ్రెస్ తీసుకొద్దాం అండ్ రేపు కథ ఎలా అవుతుందో వీడియో అలా ఉంటే కొంచెం క్లిప్ పెడతా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీన్ వైల్ వాచ్ దిస్ వీడియో. లెట్స్ గో. బ్లాగ్ ఏమంటారు, మొత్తం ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది. మేము షార్ట్ కట్ తీసుకున్నాం. డిఫరెంట్ ఉంది. సో మేమైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫైనలీ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసేసినాము. నేనైతే నా ఫేవరెట్ కలర్ ఎల్లో అండ్ ఎట్లాగో దండ రెడ్ కలర్ ఆర్ పింక్ ఉంటుంది కాబట్టి నేను ఎల్లో డ్రెస్ సెలెక్ట్ చేసిన. సో 1 day బిఫోర్ ఇస్తే మార్నింగ్ అభిషేకం కూడా ఉంది. మాది అభిషేకం అయిపోయినాక డ్రెస్ వేసేస్తారు. దండ డైరెక్ట్ షాప్ అయినా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఈయన లోపలికి వెళ్ళిండు డ్రెస్ చేయడానికి. మనం చూద్దాం బయట నుంచి. ఇక్కడ 5 ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నా. నెక్స్ట్ ఏం తీసుకుంటామో చూద్దాం. పూజా సామాన్ అయితే ఈయన పోయిండి షాప్కి తీసుకురావడానికి. సో నేను అప్పటిదాకా ఫ్రూట్స్ ఒక 5 ఫ్రూట్స్ తీసుకుందామని బయటకు వచ్చిన. అదే మనం ఎందుకు వచ్చినాం? ఏం తీసుకోవడానికి వచ్చినాం? సో ప్రసాదం ఐటమ్ ఇక్కడ తీసుకురావడానికి వచ్చాం. సో ఫైనలీ వ్రతంకి కావాల్సిన అన్ని సామాన్ అయితే వచ్చేసినాయి. సో లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ ఫర్ టుమారో. సో ఫైనల్లీ రెడీ ఫర్ పూజ. లెట్స్ గో. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. So let's go.
ఫోన్ చేసిండు అన్న, ఫోన్ చేసిండు రమ్మని. నువ్వే నడిపి ఒక సైడ్ కూర్చుంటా. ఎందుకు ఏం కాదు, నడు. ఇది చూడు ఒకసారి. मध्ये मध्ये अमृतवाणी समर्पयामि उत्तरावं समर्पयामि हस्तप्रक्षालं समर्पयामि पादप्रक्षालं समर्पयामि ताम्बूलान्तरो रेण्डक्षरं वेशन् ताम्बूलान्तराक्षतां समर्पयामि कर्पूरार्तिकम् అడుగుతున్నాడు వయసులారా మీ పడవలో ఏ సామాన్లు ఉన్నాయి మీరు వ్యాపారం ఏం చేస్తున్నారు అని అడగగానే తేలికైతే ఉందాడ. అప్పుడు వీళ్ళు ఇద్దరు అనుకున్నారట, అరే పడవ ఇంకా తేలిగ్గా ఉందని గబగబా లోపలికి వెళ్ళి చూశారు. ఇంకేమున్నాయి, ఆకులు అడుగులు మూలికలే ఉన్నాయట. అప్పుడు ఈ వయసులు ఇద్దరు మూర్చిలు వేరు. కొంతసేపుడు తెలివి తెచ్చుకొని ఏడుస్తున్నాడట. అప్పుడు ఆ అల్లుడు అలా ఏడ్చిన వల్ల ఏం లేదు, ఆ సన్యాసి దాకా వచ్చాడు కదా, ఆయన ఏదో చేశాడు, పద సన్యాసి వదుకుపోదా అని చెప్పాడట. ఆ అల్లుడి మాటలు విని పరుగు సన్యాసి గెలిపారు. ఇద్దరు కూడా సాష్టాంగ నమస్కారం చేసుకున్నారట. అయ్యా, అజ్ఞానుడు అవివేకులతో పరిహాసంగా మాట్లాడాం, నా అపరాధాన్ని క్షమించండి. ఇన్ని సంవత్సరాల నుంచి వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారే, అందువల్లనే మీకు ఇన్ని దుఃఖాలు కష్టాలు సంభవిస్తున్నాయి అని చెప్పాడట. ఓ మహాత్మా, బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజారు, ఇంకా మేమెంతవారు, మాపై కరుణ చూపండి, మా ధనం మాకు వచ్చేటట్లుగా అనుగ్రహించండి, తప్పకుండా మేము వ్రతం చేస్తాము అని ఆ వయసులిద్దరూ మరలా సన్యాసి యొక్క పాదాలు పట్టుకొని అనేక విధములుగా స్తోత్రం చేశారట. అప్పుడు ఆ సన్యాసి రూపంలో సత్యనారాయణ స్వామి అక్కడినే వరణించాడట. యథాప్రకారంగా మీ ధనసంచులన్నీ ఉన్నాయి, పోయి చూసుకోండిరా అని చెప్పగానే ఆ వయసులిద్దరూ మళ్ళా పడవ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే ఇంతకుముందు వాళ్ళు ఎలాగైతే ధనసంచులన్నీ ఉపయోగించుకున్నారో అట్లాగే ఉన్నాయట. అప్పుడు వాళ్ళిద్దరూ అనుకున్నారట, సత్యనారాయణ స్వామి మహత్యం వల్ల మళ్ళా మన ధనం మనకు లభించింది కాబట్టి ఇంకా వ్యాపారం లేదు, ఏం లేదు, ఇక్కడితో ఈ వ్యాపారాన్ని ఆపేదాం, పద ఇంటికి పోయి సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాము అని ఆ వయసునిద్దరూ అనుకొని మళ్ళా మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారట. ఆ విధంగా వాడు కొంత దూరం ప్రయాణం చేస్తుంటే జరిగి వీరికన్నా ముందుగా వాడు వీటుంటే వాడికి చెప్పారట, ఒరే మేము బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మాధిపతి తుజలాధిపతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవేన విద్మహే విష్ణుపత్నే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గం ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రం ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దత్తే ప్రచోదయాత్ దాశరథాయ విద్మహే శ్రీరామవల్లభాయ ధీమహి తన్నో రామచంద్రం ప్రచోదయాత్ ఓం శ్రీ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ ఓం దిగంబరాయ విద్మహే త్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ ఓం వేదవేద్యాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో సాయినాథ ప్రచోదయాత్ ఆవాహిత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహావిష్ణుభ్యో నమః అలివేలు మంగాజల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః
ఇది వేదోక్తమంత పుష్పాంజలి సమర్పయామి. ఇక్కడ అప్లికేషన్ చేసుకోండి. యాని ఆదివారాని జన్మాంతముగాయ సాధారణమసంతే ప్రదక్షిణమదేవే బాబోహమాం జన్మాత్మాత్మాభావోప త్రాహిమాం కుర్యామి వచనాని వత్స అన్యథా శరణార్థి వేదనమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన. శ్రీ నమః సత్యనారాయణ దేవాదేవ నమః. ఇది అప్లికేషన్ నమస్కారాన్ని సమర్పయామి. సో ఫైనల్లీ పూజ సక్సెస్ఫుల్లీ అంటే మేము అనుకోలేదు అంత బాగా అవుతుందని. అంత బాగా అయిందంటే వాళ్ళు కూడా పిలిచి ఏమన్నారంటే సుష్మని అదృష్టం అని. ఏమంటే ఎట్లా అనిపించింది నీకు? వీఆర్ సో హ్యాపీ. పౌర్ణమి రోజు పూజ చేసుకున్నాం. ఇంకా ఏంటంటే యశుది బ్యాలెన్స్ ఉండే, సో యశుది కూడా కంప్లీట్ అయిపోయింది. మేము కూడా రథం చేసుకున్నాం. సో వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది మా మెమరీ ఉండాలని మేము వీడియో చేసుకుంటున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అవర్ అవుట్ఫిట్ మ్యాచింగ్. యశు, సో మేమిద్దరం మ్యాచింగ్, వీళ్ళిద్దరు మ్యాచింగ్. యశు, ఫుల్ఫిల్ అయిపోయింది నీ డ్రీమ్. ఐ మీన్ నువ్వు 10th పాస్ అయితే బాబాకి దండే వేస్తా అన్న కదా, సో డ్రెస్. సో ఇక్కడ మా జోయి కూడా వచ్చింది. జోయి ఇక్కడ మా జోయి ఫోటో సెక్షన్ మిస్ అవుతుందని జోయి కూడా వచ్చేసింది. ఎగ్ చలో లెట్స్ ఫ్యామిలీ టైం. జోయి ఇక్కడ, జోలీ ఇక్కడ వస్తుంది. జోయి దా ఇక్కడ జంప్ దమ్మా. ఎస్, ఇప్పుడు అదర్ ఫ్యామిలీ టైం. ఎస్ అదు నువ్వు వదిలి. సరే బాయ్ బాయ్. సే బాయ్ బాయ్ ఎవ్రీవన్. హ్యాపీ రాఖీ. హ్యాపీ రక్షాబంధన్. డాలీ ఇది చూడు.